ఎన్నో దండయాత్రలు చూసిన పూరి ఆలయం 1558లో జరిగిన అతి భయంకరమైన దండయాత్ర అప్పటి వరకు పూరివాసులు ఎన్నడూ చూడలేదు. ఆ ఆధ్యాత్మికతకు, ఆ దివ్య క్షేత్రానికి మచ్చ తెచ్చిన దుశ్శకం. దీపాలు వెలసిన దేవాలయ గోపురంపై దుర్మార్గపు నీడలా కాలాపాడు ప్రవేశించాడు. ఆయుధాలు చేతపట్టి అగ్నిపర్వతంలా ఆలయ ద్వారాలు బద్దలయ్యాయి. ఆ రాత్రి పూరి పునాదులు కూడా వణికాయి. చివరికి ఎంతో పవిత్రంగా భావించే బ్రహ్మ పదార్థాన్ని సైతం ధ్వంసం చేయడానికి చూశాడు. కాని అందులో నుంచి భయానక శక్తి విడుదలై సైనికుల గుండెల్లో భయం వెలిసి అక్కడి నుంచి పారిపోయారు. ఇంతటి శక్తివంతమైన బ్రహ్మ పదార్థం నిజంగా కృష్ణుడి గుండెనా లేకపోతే శాలిగ్రామమా? అసలు బ్రహ్మ పదార్థం నిజంగా ఉందా లేకపోతే కల్పితమా? నవకలేబరంలో జరిగిన వివాదంతో సమాధానం దొరుకుతుందా? ఎంతో అధ్యయనం చేసిన తర్వాత దొరికిన సమాధానాలు మీ ముందుంచుతాను. ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి. జూన్ 15, 2015లో నవకలేబరం ఉత్సవంలో భాగంగా పూరి ఊరంతా విద్యుత్ ఆపేశారు. 4 పూజారులకు కళ్లకు గంతలు కట్టి చేతికి తొడుగులు వేసి ఆలయ గర్భగుడి లోపలికి పంపించారు. ఆ మూర్తుల లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మార్చారు. ఇలా ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ ప్రక్రియను చేస్తారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో తర్వాత చూద్దాం. అయితే ఈ బ్రహ్మ పదార్థంపై చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఒక ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రవీణ్ మోహన్ ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక ఆర్క్ రియాక్టర్ అని భావిస్తున్నారు. అంటే ఇది అత్యంత శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని, ఆ శక్తి చుట్టూ ప్రసరిస్తూ ఉంటుందని ఆయన చెప్పారు. అందుకే ఆ మూర్తులను చెక్కతోటి చేస్తారు. ఎందుకంటే చెక్కకు విద్యుత్ ప్రవాహాన్ని నడిపే స్వభావం కలిగి ఉండదు కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ఆపేస్తుందని. అంతేకాదు, ప్రకాశం తాకినప్పుడు కేవలం సూర్యుని ప్రకాశమే కాదు, ఎటువంటి ప్రకాశాన్ని తాకినా రేడియో యాక్టివ్ లక్షణాలను కనబరుస్తుందని ఆయన తెలిపారు. దీనివల్లే బ్రహ్మ పదార్థాన్ని బదిలీ చేసే క్రమంలో దాని ప్రభావాల నుంచి రక్షించుకోవటానికి చేతి తొడుగులు, కళ్లకు పరదాలు వంటివి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించబడతాయని, ఊరంతా అందుకే విద్యుత్ ఆపేస్తారని ఆయన తెలిపారు. కానీ ఆర్క్ రియాక్టర్ కాదు అని చెప్పడానికి ఇందాక చెప్పిన ట్విస్టే సమాధానం. 2015 జూన్ 15వ తారీఖున అర్ధరాత్రి జరగాల్సిన బ్రహ్మ పరివర్తన్ ఆ మర్నాడు అంటే 16వ తారీఖున మధ్యాహ్న సమయంలో జరిగింది. అప్పుడు ఇదొక సంచలనం. దీనిలో భాగంగా ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఆయన చెప్పినట్టు ఎటువంటి ప్రకాశాన్ని తాకకూడదు, అందుకే ఊరంతా విద్యుత్ ఆపేస్తారు అన్నదానికి పూర్తి వ్యతిరేకంగా జరగబడింది. అందుకే ఇది ఆర్క్ రియాక్టర్ కాకపోవచ్చు. మరొక బలమైన విశ్వాసం ఇది కృష్ణుడి గుండె అని. ఆ కథ చూసుకుంటే, ఒకరోజు కృష్ణ భగవానుడు ఒక చెట్టు కింద నిద్రిస్తూ ఉండగా జరా అనే ఒక వేటగాడు కృష్ణుడి కాళ్లను జింక అనుకొని బాణం వేస్తాడు. తర్వాత స్వయంగా కృష్ణుడే అని తెలుసుకొని క్షమాపణలు చెప్తాడు. కృష్ణుడు, నీవు త్రేతాయుగంలో వానరరాజు వాలివి. నేను అప్పుడు చెట్టు వెనుక నుండి నీకు బాణం వేశానని, అది యుద్ధ నియమాలకు వ్యతిరేకమని, అందుకే నా మృత్యువు నీ చేతిలో రాసిపెట్టి ఉందని చెప్పి కన్ను మూస్తారు. జరా బాధతో అర్జును దగ్గరికి వెళతాడు. అర్జునుడు తీవ్ర మనస్తాపంతో కృష్ణుని అంతిమ సంస్కారాలు చేస్తాడు. కాని గుండె మాత్రం కాలిపోకుండా దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది. అర్జునుడు దాన్ని తీసుకొని సముద్రంలో విడిచిపెడతాడు. కొంతకాలం తర్వాత ఒడిశాలో మహానది దగ్గరకు చేరుకుంటుందని, ఆ గుండె బ్రహ్మ పదార్థమని అంటారు. భారతదేశ పశ్చిమ తీరంలోని ద్వారకా దగ్గర సముద్రంలో వేయబడిన ఏదైనా వస్తువు భారత ఉపఖండాన్ని చుట్టేసి తూర్పు తీరంలోని పూరికి చేరడం అన్నది నిజంగా సాధ్యమా? ద్వారకా సముద్రంలో వేసిన వస్తువు అటు ఆఫ్రికా వైపు వెళ్లే అలలను ఎదిరించి దక్షిణ దిశగా తిరిగి పూరికి చేరుతుందా? సముద్ర ప్రవాహాలు సహజంగా పశ్చిమ నుండి తూర్పు దిశగా అలలు నేరుగా కదిలేలా సహకరించవు. పోనీ ఇది ఒక పురాణ కథ, దేవుని మాయారూపంగా భావించినట్లయితే ఇది ఫిజికల్ లాస్ ను పాటించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ లాజిక్ ప్రకారం మాత్రం ఇది అసంభవం. కానీ అదే చరిత్రలో వ్యాస మహర్షి రచించిన మహాభారత మౌసల పర్వంలో చాప్టర్ 7 వర్స్ 31లో అర్జునుడు చితి సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు మరియు నిపుణులైన పురోహితులు అంత్యక్రియలను నిర్వహించారు అని రాసి ఉంది. ఎక్కడా కూడా గుండెను వ్యాస మహర్షి పేర్కొనలేదు. అంత పెద్ద విషయం వ్యాస మహర్షి ప్రస్తావించకుండా ఉంటారా అన్నది ఒక ప్రశ్న. కాబట్టి ఇది గుండె కూడా కాకపోవచ్చు. ఇంకో కథకు వస్తే, నేపాల్ రాజు 2 విష్ణుమూర్తి శాలిగ్రాములు ఒడిశా రాజైన జజతికేశకు ఇచ్చారు. అదే బ్రహ్మ పదార్థమని అంటారు. శాలిగ్రాము సహజంగా ఏర్పడతాయి. ఇవి పవిత్రంగా భావించే ఫాజిల్ రాయి. ఇవి విశిష్ట ఆకారాలు, చక్రాకార నిర్మాణాలు కలిగి ఉంటాయి. శాలిగ్రాముకు
కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అయితే వీటికి ప్రాణప్రతిష్ఠ అవసరం లేదని చెప్తారు. కానీ శ్రీ జగన్నాథుని ఆలయంలో ఉన్న దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ అనేది ముఖ్యమైన భాగం. అంతేకాకుండా శాలిగ్రామం అయితే గోప్యంగా మార్చాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న బలంగా ఉంది. అయితే ఇంకో ప్రముఖంగా వినిపించేది గోపాల యంత్రం. బంగారంతో చేసిన యంత్రం మీద రాసిన గోపాల మంత్రం అయ్యుండొచ్చంటారు. దీనికి వ్యతిరేకంగా ఏ ఆధారాలు దొరకలేదు. అలాగే బాలభద్రునికి శైవ యంత్రం, సుభద్రాదేవికి భువనేశ్వరి యంత్రం, శ్రీ సుదర్శనుడికి నృసింహ యంత్రం ఉంటాయంట. బలంగా ఈ యంత్రాల బ్రహ్మ పదార్థం అంటానికి గల కారణాలు: 1. తాంత్రిక సాంప్రదాయాల ప్రకారం యంత్రాలు చాలా శక్తివంతమైనవి. కళ్ళగంతులు, చేతి తొడుగులు ఖచ్చితంగా వాడాల్సిందే. ఇది బ్రహ్మ పదార్థానికి కూడా ఆచరిస్తారు. 2వది, బ్రహ్మ పదార్థాన్ని చూడటం వల్ల ప్రజలకు హాని కలిగే అవకాశం ఉందని అంటారు. ఇదే యంత్రాల శక్తిని చూసిన వారికి కూడా హాని కలుగుతుంది. ఇంక 3వది, ప్రాణప్రతిష్ఠ. యంత్రాల్ని మార్చేటప్పుడు దానిలోకి శక్తిని ఆహ్వానించడం జరుగుతుంది. నవకళేబరంలో కూడా ఇదే ప్రక్రియ అనుసరిస్తారు. ఇంకా 4వ అతి ముఖ్యమైనది, జగన్నాథ సాంప్రదాయంలో తాంత్రిక, ఆదివాసీ, వైష్ణవ, శైవ సాంప్రదాయాల కలయిక ఉంది. వారి సాంప్రదాయంలో యంత్రాలు వాడటం సహజం. అందువల్ల శక్తిని యంత్రంగా దాచే సాంప్రదాయం ఉండొచ్చు. దీని మధ్యలోని బిందువు బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. అదే బ్రహ్మ పదార్థం అయ్యుండొచ్చు. పూరి ఆలయం మొత్తం 18 సార్లు పైగా దండయాత్రకి గురైంది. అనేక సార్లు శ్రీమందిర్లో ఉన్న మూర్తులను రహస్య ప్రాంతాలకు తరలించేవారు. పైగా 1568 నుంచి చాలా కాలం ఒడిశా ముస్లిం కంట్రోల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బ్రిటిషర్స్ పరిపాలించారు. చెక్కతోటి చేయబడినవి కాబట్టి తేలికగా ఆ మూర్తులను నాశనం చేసేవారు. అందుకే బహుశా శరీరాన్ని నాశనం చేయొచ్చుగాని దేవుడి ఆత్మను నాశనం చేయలేరు అని ఒక బ్రహ్మ పదార్థాన్ని సృష్టించి ఉండవచ్చు. బ్రహ్మ పదార్థం ఏదైనా కావచ్చు. అది ఒక భౌతిక వస్తువు కూడా కాకపోవచ్చు. ఆ కష్ట సమయంలో మూర్తులను కాపాడేందుకు మరియు విశ్వాసాన్ని కాపాడేందుకు రూపొందించిన ఒక కవచంలా ఉపయోగపడింది. రూపం నశించొచ్చు కాని ఆ బ్రహ్మతత్వం కాదు అన్న భావనను బలంగా ప్రతిపాదించేందుకు ఉపయోగపడే ఆధ్యాత్మిక ప్రతీకగా చూడొచ్చు. ముస్లిం, బ్రిటిష్ ఆక్రమణల కారణంగా అనేక దేవాలయాలు ధ్వంసమైపోయాయి. చాలా సాంప్రదాయాలు అంతరించిపోయాయి. ఏదైనా ఒక ఖచ్చితమైన సమాధానం లేని రహస్యానికి ఊహలు, కల్పనలు, అనుమానాలు సహజంగా ఏర్పడతాయి. బ్రహ్మ పదార్థం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని పుకార్లు షికార్లు చేస్తాయో, లేకపోతే అసలు నిజం బయటపడుతుందో వేచి చూడాల్సిందే.